మట్టిలో కలవలేదు, మానవాళిలో బతికాడు. ఆదర్శంగా మల్లికార్జున్ అవయవ దానం. నెల్లూరులో తొలి మెట్టు వేసిన ఇందుకూరుపేట కుటుంబం నిస్సహాయ స్థితిలో ఉన్న గొప్ప నిర్ణయంతో ప్రేరణిచ్చింది. ఇందుకూరుపేటకు చెందిన ఒక సామాన్య కుటుంబం బ్రెయిన్ డెడ్ సంభవించిన తమ ఇంటి పెద్ద ఎం మల్లికార్జున్ అవయవాలను దానం చేసి ఆ కుటుంబం మానవత్వంలో ఉన్నత శిఖరాన్ని చేరుకున్నారు. ఈ త్యాగం నెల్లూరు జిల్లాలో అవయవ దాన ఉద్యమానికి తొలి ఆశాకిరణంగా నిలిచింది. ఇందుకూరుపేటకు చెందిన ఎం మల్లికార్జున్ అకస్మాత్తుగా ఎదురైన సమస్యతో కిమ్స్ హాస్పిటల్లో చేరారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు నిర్ధారించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం గుండెల విసేలా రోధించింది. అయితే ఆ దుఃఖంలోనూ వారిలో ఒక గొప్ప ఆలోచన మెరిసింది. మా తండ్రి భౌతికంగా లేకపోయినా ఆయన అవయవాలు మరొక కుటుంబానికి వెలుగునిస్తే అదే మాకు శాశ్వత సంతృప్తి అనే అద్భుతమైన సంకల్పంతో భార్య పిల్లలు తమ తండ్రి అవయవ దానానికి అంగీకరించారు. తక్షణమే కిమ్స్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ సతీష్, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, డాక్టర్ జగదీష్, డాక్టర్ నరేష్ కుమార్ తదితరులు జీవన్ దాన్ మార్గదర్శకాల ప్రకారం ప్రక్రియను పూర్తి చేసి మల్లికార్జున్ అవయవాలను కర్నూలు హాస్పిటల్ కు తరలించారు. కేవలం 3 నెలల క్రితం డాక్టర్ రాంబాబు ఆధ్వర్యంలో నెల్లూరులో అవయవ దానంపై జీవన్ దాన్ అవగాహన సదస్సు జరిగింది. ఆ సదస్సు స్ఫూర్తిని నిజం చేస్తూ ఆ తర్వాత జరిగిన మొట్టమొదటి అవయవ దానం ఇదే కావటం నెల్లూరు ప్రజలకు గర్వకారణం. మల్లికార్జున్ కుటుంబం తీసుకున్న ఈ సాహసోపేతమైన మానవీయ నిర్ణయంపై నెల్లూరు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా లేకపోవచ్చు, కానీ ఎందరికో జీవం పోశారు. ఆయన త్యాగం మరువలేనిది అని ప్రజలు ఆ కుటుంబాన్ని ప్రశంసించారు. ఈ గొప్ప నిర్ణయం సమాజంలో అవయవ దానంపై ఉన్న అపోహలను తొలగించింది. ఎందరికో కొత్త జీవితాలను ప్రసాదించేందుకు స్ఫూర్తినిస్తుందని కిమ్స్ వైద్యులు మీడియాతో తెలిపారు. ఎం మల్లికార్జున్ కుటుంబం చూపిన మార్గం ఎందరికో కొత్త జీవితాన్ని, నెల్లూరుకు గొప్ప కీర్తిని తెచ్చిపెట్టింది. వారి త్యాగానికి పెద్ద మనసుకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. చీఫ్ ఇంటెన్సివిస్ట్ అండి కిమ్స్ హాస్పిటల్లో. సో మన దగ్గరికి సోమవారం తెల్లవారుజామున అంటే 2 గంటల ప్రాంతంలో మన దగ్గరికి పేషెంట్ తీసుకురావడం జరిగింది బయట హాస్పిటల్ నుంచి. పేషెంట్ ఆల్రెడీ ఇంటిబేటెడ్, వెంటిలేటర్ మీద ఉన్న పేషెంట్. తనకి స్పృహ సరిగ్గా లేదు. స్కాన్ తీపిస్తే మన దగ్గర బ్రెయిన్లో లెఫ్ట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ అంతా కూడా రక్త సరఫరా తగ్గిపోయి మొత్తం ఇన్ఫాక్ట్స్ డెవలప్ అయిపోయినాయి. సో ఈ కండిషన్లో ఆపరేషన్ చేసినా కానీ పెద్ద ఉపయోగం ఉండదని సర్జన్ వాళ్ళతో వివరించినా కానీ ఓ ప్రయత్నం చేద్దామని చెప్పి పేషెంట్స్ అటెండర్స్ వినమించగా సో సర్జరీకి అనేది తీసుకున్నారు. సర్జరీ చేసిన తర్వాత కూడా ఇంప్రూవ్మెంట్ లేదు. ఒక 6 hours తర్వాత కూడా బ్రెయిన్ డెడ్ కండిషన్ లాగా, అంటే కదలిక లేకుండా, శ్వాస లేకుండా ఉండడం వల్ల ఆ రోజు సాయంత్రం 5 గంటలప్పుడు యాప్నియా టెస్ట్ అనేది చేశాము. అంటే అది బ్రెయిన్ డెడ్డా కాదా నిర్ధారణ చేసేదానికి టెస్ట్ అనేది. సో యాప్నియా టెస్ట్ అనేది నిర్ధారణ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ 6 గంటల తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి. సో రాత్రి 11 గంటలకు అనేది మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. సో రాత్రి 11 అప్పుడు కూడా 2వ యాప్నియా టెస్ట్ కూడా పాజిటివ్ రావడం వల్ల బ్రెయిన్ డెడ్ అనేది నిర్ధారణ చేయగలిగాము. సో దాని తర్వాత వాళ్ళకి పరిస్థితి వివరించగా వాళ్ళ సైడ్ నుంచి ఒకరు అవయవ దానానికి ఏమన్నా ఉపయోగపడతారా అనే ఆలోచన ఉందన్నట్టు వాళ్ళు చెప్పగా మా సైడ్ నుంచి కూడా మేము జీవన్ దానికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఈ ప్రొసీజర్ అంతా చేసి ఒక కిడ్నీ, ఒక లివర్ అనేది మనం తీసుకొని లివర్ని కర్నూలు హాస్పిటల్ పంపించారు. కిడ్నీని మన దగ్గర ఇక్కడ ఓ పేషెంట్కి అమర్చడం జరిగింది. సో ఇలా అవయవ దానం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఆ ఆలోచన వాళ్ళకి రావడం, దానికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ప్రెస్ మీడియా మిత్రులకి నమస్కారం అండి. మా అన్నగారు బాగా కష్టజీవి అండి. ఆయన ఉన్నట్టుండి రైతు బాగా లేకుండా వచ్చి స్లో లేకుండా మంచం మీద పంపుకొని ఉంటే అప్పుడు మేమే రాంచండ్ హాస్పిటల్, పీపీసీ రాంచండ్ హాస్పిటల్కి తీసుకొని వచ్చాము. అక్కడ ఒక రోజంతా అడ్మిట్ చేసిన తర్వాత శ్వాస తీసుకొని ఇబ్బందిగా ఉన్న తర్వాత వెంటిలేటర్ పెట్టారు. కాబట్టి ఇక్కడ న్యూరాలజిస్ట్ లేరు అని చెప్పిన తర్వాత మేము అర్జెంటుగా అంబులెన్స్లో మన బొల్లిలేని కిమ్స్ హాస్పిటల్కి తీసుకొని వచ్చామండి. తీసుకొని వచ్చిన తర్వాత రేపు 2 గంటలకు ఇక్కడికి రావటం జరిగింది. అక్కడ డాక్టర్ ఐసీయూలో అడ్మిట్ చేసుకొని సర్జరీ చేయాలని తర్వాత మా సర్జరీ లాస్ట్ ప్రయత్నం చేయండి, ఏం జరిగినా పర్వాలేదని మా ఇష్ట ప్రకారంగానే సర్జరీ ప్రయత్నించాము.
సర్జరీ చేసినా కూడా తర్వాత బ్రెయిన్ డెడ్ అని చెప్పిన తర్వాత మేమే ముందుకొచ్చి ఎట్టా మా అన్నగారు చనిపోయారు, భౌతికంగా మాలో లేకపోయినా 10 మందికి ఉపయోగపడితే ఆయన జీవితం సార్థకం అవుద్దని ఆలోచించి అవయవాలు ఏమైనా కానీ పనికొస్తే ఎవరికన్నా డొనేట్ చేయాలని ఆలోచించి మా వదిన, మా అన్నగారు పిల్లకాయలు అందరం ఆలోచించుకొని మా అందరితో మేము ఇష్టపూర్వకంగా మా అన్న జీవితం 10 మందికి ఉపయోగపడాలని చెప్పి మేమే డొనేట్ చేసామండి. చేసిన తర్వాత కిమ్స్ వారు, మేనేజ్మెంట్ వారు మా దగ్గర పూర్తిగా ఏమి రూపాయి తీసుకోకుండా బిల్స్ అన్ని మాఫీ చేసి మాకు సహకరించారు. వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాము ఈ మేనేజ్మెంట్ వారికి. మా అన్నగారు భౌతికంగా మాలో లేకపోయినా కూడా 10 మందికి ఉపయోగించి 4గురికి ప్రాణదానం చేశాడు. అంతవరకు మాకు సంతోషం అండి. నమస్కారం. సతీష్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆఫ్ కిమ్స్ హాస్పిటల్ నెల్లూరు. ఎం మల్లికార్జున అనే వ్యక్తి ఇందుకూరుపేట నుంచి ఇనిషియల్గా ఆయన ఉదయం లేచేటప్పుడు వీక్నెస్ అనేది లెగలేకపోయాడు. అది గమనించిన వాళ్ళ పిల్లలు, భార్య వెంటనే పీపీసీ హాస్పిటల్కు షిఫ్ట్ చేశారు. అక్కడ ఇనిషియల్గా అసెస్ చేసి ఆయనకు పక్షవాతం వచ్చినట్టు రూల్ అవుట్ చేశారు. తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన ఒక రోజు తర్వాత ఆయనకు ఫర్దర్గా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు ఇంటుబేట్ చేసి, ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలో ఇంటుబేట్ చేసి కిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. కిమ్స్ హాస్పిటల్కు వచ్చాక ఆయన యొక్క పరిస్థితిని గమనించి అక్కడ ఉన్న న్యూరో సర్జన్ డాక్టర్ ఉదయ్ కిరణ్ గారు అడ్మిట్ చేసి ఆయన ఇమ్మీడియట్గా ఆపరేట్ చేయటం జరిగింది. ఆ తర్వాత క్రిటికల్ కేర్, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచడం జరిగిందండి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచిన తర్వాత ఆయన ఆరోగ్యం అయితే ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది అయితే ఏం కనపడలేదు. ఆ తర్వాత మా ఇంటెన్సివిస్ట్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేసి ఇచ్చేశారండి. సో వీళ్ళు తర్వాత ఈ పేషెంట్ బ్రెయిన్ డెడ్ అనేది జరగటం జరిగింది. ఆ బ్రెయిన్ డెడ్ అనేది ఏప్నియా టెస్ట్ ట్వైస్ చేసి తర్వాత డిక్లరేషన్ అనేది చేశాక స్వచ్ఛందంగా వాళ్ళ పిల్లలు, భార్య ముందుకు వచ్చారు అవయదానం చేయాలనేది. అది చాలా గొప్ప విషయం అండి. మన అందరికీ ఎస్పెషల్లీ నెల్లూరు ప్రజలకు తెలిసి ఉంటుంది. ఒక 3 నెలల క్రితము ఒక పెద్ద అవగాహన సదస్సు జరిగింది. డాక్టర్ రామ్ బాబు గారు ఈజ్ ద మెయిన్ చీఫ్ ఆఫ్ ది జీవన్ దాన్. ఆయన వచ్చి చాలా పెద్ద ర్యాలీ కూడా మనము నెల్లూరులో నిర్వహించాము. ఇది మరి ఎంతవరకు ప్రజల్లో వెళ్ళిందో తెలియదు, కానీ ఈరోజు ఇందుకూరుపేట నుంచి ఎం మల్లికార్జున గారి కొడుకు, రెండో అబ్బాయి, తర్వాత వాళ్ళ బ్రదరు వచ్చారండి. ఇలా ఒక శరీరము మట్టిలో కలిసిపోవడం కంటే పునర్జన్మను ఇవ్వటం, ఒక కుటుంబానికి, ఒక మనిషికి పునర్జన్మ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయము. సో దీన్ని మీరు ప్రజల్లోకి తీసుకెళ్ళి అవగాహన అనేది కల్పించాలని నా యొక్క విన్నపం. అలాగే ఎం మల్లికార్జున గారి కుటుంబానికి, వాళ్ళ పిల్లలకు, తర్వాత వాళ్ళ భార్యకు నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఆల్.
చేశారు. మీ మేనేజ్మెంట్ వారు అది కట్టిన డబ్బులు కూడా వెనక్కి ఇచ్చేసారు సార్. మాకు అంతవరకు మాకు నిజంగా సంతోషం. ఆ పిల్లకాయలకి హెల్ప్ చేశారు సార్. అది మీకు ఎంతో గొప్ప. ఎండి గారి గొప్పతనం అండి. ఆయన యొక్క ఇదితోనే మేము ఈ యొక్క ప్రోగ్రామ్ పైకి ఏముంటుంది ఆయన మీద అది చేస్తే బుల్లెట్ అంతా కొడతారు. అది అట్లే అట్లే వెనక్కి రా అట్లే అడ్డరా బాగా సరే.